హలో అండి అందరికీ. మనం టీచింగ్ యూకేలో టీచింగ్ జాబ్ ఎలా క్రాక్ చేయాలనే సిరీస్ చేస్తున్నాం కదా! దాంట్లో భాగంగా యూకేలో ఉన్నవాళ్ళు పీజీసీ విత్ క్యూటీసీ ఎలా అప్లై చేసుకోవాలో అని చెప్పి ఫుల్ వీడియో చేసినామండి. సో, దానికి సంబంధించి మా హస్బెండ్ మీతో చెప్తాడు క్లారిటీగా ఎలా మీరు అప్లై చేసుకోవచ్చని. బావ. ఓకే. సో, మనం పీజీసీ విత్ క్యూటీఎస్ అప్లికేషన్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. సో, మనం పీజీసీ విత్ క్యూటీఎస్ అప్లై చేసుకోవడానికి గెట్ ఇంటూ టీచింగ్ అనే వెబ్‌సైట్ ఉంటుంది. ఓకే. ఓకే. యూకే గవర్నమెంట్ వాళ్ళది. సో, నేను ఫస్ట్ పార్ట్‌లో ఏం చేసినంటే, ఆ వెబ్‌సైట్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి. సో, పర్సనల్ స్టేట్మెంట్ ఎలా రాసుకోవాలి. ఓకే. ఇవంతా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పార్ట్‌లో ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్‌లో వచ్చేసి అప్లికేషన్ ఈచ్ స్టెప్ బై స్టెప్. సో, నేను శాంపుల్‌గా మన అకౌంట్ క్రియేట్ చేసుకొని సో, కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈచ్ స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన. అది చాలా యూజ్‌ఫుల్‌గా యూజ్ అవుతుంది మీకు. సో, ఇదన్నమాట. ఓకే. మీకు 2 పార్ట్‌లో చూస్తే క్లారిటీ వస్తది. ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతదండి. ఈ వీడియో చూసుకొని మీ అంతలా మీరు ఓన్‌గా చేసుకోవచ్చు. ఈయన అట్లనే చేసుకున్నాడు. ఆయన ఓన్‌గానే చేసుకున్నాడు. మనం ఓన్‌గా చేసుకోవచ్చు. ఇది చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తది. మీరు ఇక్కడ రీసెంట్‌గా స్టడీస్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవాలంటే క్విక్‌గా అప్లై చేసుకోండి. మీకు ఇంకా వీసా ఉన్నప్పుడే చేసుకోండి. ఈ 2 వీడియోలు అయితే కంప్లీట్‌గా చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తది ఫుల్‌గా. ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. చాలా మంది అడుగుతున్నారు ఎలా అప్లై చేసుకోవాలి పీజీసీ విత్ క్యూటీఎస్ అని చెప్పి. అది చెప్పడం కుదరదు కాబట్టి మీకు డైరెక్ట్ నేను వీడియో చూస్తే బాగుంటుందని నేను చెప్పడంతో ఇంత టైం పట్టింది మాకు. అది కొంచెం టైం మేనేజ్ చేసుకోవడానికి టైం పట్టిందండి. ఓకే. ఈ 2 వీడియోలు చూసుకొని మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మోర్ అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళంటే. థ్యాంక్ యూ. సో, ఇది పర్సనల్ స్టేట్మెంట్. మనం పీజీసీ విత్ క్యూటీఎస్ అప్లికేషన్ చేయడానికి పర్సనల్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో, పర్సనల్ స్టేట్మెంట్స్‌లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలో సో, ఇది శాంపుల్. ఇది మీకు కొంచెం ఐడియా కోసము. సో, నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే గెట్ ఇంటూ టీచింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. సో, ఇక్కడ చాలా ట్యాబ్స్ ఉన్నవి. సో, ఈచ్ ట్యాబ్ క్లిక్ చేసుకుంటే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తది. సో, ఫస్ట్ ట్యాబ్‌లో వచ్చేసి పే అండ్ బెనిఫిట్స్, టీచర్ పే ఎంత ఉంటుంది అంటే క్వాలిఫైడ్ టీచర్‌కి, అన్‌క్వాలిఫైడ్ టీచర్‌కి అండ్ డిఫరెంట్ లొకేషన్స్‌లో అంటే ఇన్‌సైడ్ లండన్, ఔటర్ లండన్, ఫ్రింజ్ ఏరియాలో సో, సాలరీస్ ఎలా ఉంటాయి మినిమమ్ టు మాక్సిమం. ఇది క్వాలిఫైడ్ టీచర్ సాలరీస్. ఓకే. సో, ఇఫ్ వి గో డౌన్ అన్‌క్వాలిఫైడ్ టీచర్స్ పే వచ్చేసి మినిమమ్ అండ్ మాక్సిమం ఇది. సో, అన్‌క్వాలిఫైడ్ టీచర్స్‌కి తక్కువగా ఉంటుంది. క్వాలిఫైడ్ టీచర్స్‌తో కంపేర్ చేసుకుంటే. మనకి ఇక్కడ ఫ్రీ అడ్వైజర్ కూడా ఉంటారు. వాళ్ళకు ఎనీ డౌట్స్ మనం అడుకోవచ్చు, చాట్ చేయొచ్చు. అండ్ యూకేలో ఉన్న వాళ్ళకైతే నెంబర్ యూస్‌ఫుల్. వీళ్ళకి కాల్ చేసి మనం చాలా ఇన్ఫర్మేషన్ అడగొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. సో, ఇక్కడ జీసీఎస్సీ గ్రేడ్ 4 ఉండాలి మనకి. సో, జీసీఎస్సీ అంటే మన ఎస్ఎస్సీ అన్నట్టు 10th స్టాండర్డ్. ఓకే. సో, ఈచ్ ట్యాబ్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే మనకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తది. సో, ఫీ స్ట్రక్చర్ కూడా యూకే సిటిజన్స్‌కి, నాన్ యూకే సిటిజన్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, నాన్ యూకే సిటిజన్స్‌కి అయితే మినిమమ్ 15,000 ప్లస్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్. డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ ట్యూషన్ ఫీ ఉంటుంది. ఓకే. ఇవన్నీ క్లిక్ చేసి మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో, వన్స్ పీజీసీ విత్ క్యూటీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఏంటి అనేది కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అక్కడ. సో, ఫస్ట్ ఫోకస్ ఆన్ ద పీజీసీ విత్ క్యూటీఎస్. ఓకే. సో, ఇక్కడ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో, ట్యూషన్ ఫీజెస్ ఆల్రెడీ చెప్పాను కదా! ట్యూషన్ ఫీజు 15,000 ప్లస్ ఉంటుంది నాన్ యూకే సిటిజన్స్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బర్సరీస్. 15,000 అంటే 15 lakhs. 15, అంటే 16 lakhs. పౌండ్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 15,000 pounds. సో, ఇక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్. సో, వాట్ ఫండింగ్ కుడ్ ఐ గెట్ ఫర్ టీచర్ ట్రైనింగ్. సో, ఏ సబ్జెక్ట్‌కి ఎంత ఫండింగ్ వస్తదనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇచ్చిన. సో, ఫిజిక్స్ సబ్జెక్ట్‌కి సో, స్కాలర్‌షిప్ 31,000 పర్ ఇయర్ అంటే 10 మంత్స్‌కి. అండ్ బర్సరీస్ అయితే 29,000. సో, ఓన్లీ స్కాలర్‌షిప్ కొద్దిమందికే ఉంటుంది. బర్సరీస్ అప్లై చేసుకున్న అందరికి ఎలిజిబుల్ ఉంటే. సో, ఎలిజిబుల్ క్రైటీరియా ఇది. బ్యాచిలర్ డిగ్రీ 2 ఉండాలి. దాని మీనింగ్ ఏంటో కూడా నేను ఇక్కడ గూగుల్‌లో సెర్చ్ చేసి
చూపిస్తాను. ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఒకటే, హైయర్ క్వాలిఫికేషన్ అనేది మినిమం బ్యాచిలర్స్ ఉండాలి. ఓకే. సో బ్యాచిలర్ డిగ్రీ 2 means here. So first class, upper second class, lower second class, ఓకే, పర్సంటేజెస్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవి ఉన్న వాళ్ళు బర్సరీస్కి ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈ బర్సరీస్ మనకు 10 months ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అమౌంట్ అన్నట్టు. సో 29,000 pounds అని అంటే ఎవ్రీ మంత్ 2,900 pounds మనకు క్రెడిట్ అవుతాయి అకౌంట్లో. ఓకే. సో హూ ఈజ్ ఎలిజిబుల్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇవి స్కాలర్షిప్ అప్లై చేసుకోవడము. సో ఏ సబ్జెక్ట్కి బర్సరీస్ స్కాలర్షిప్ ఎంత అమౌంట్ అనేది ఇది ఇన్ఫర్మేషన్. ఓకే. సో 1 year బ్యాక్ నేను చేసినప్పుడు అయితే ఓన్లీ ఫిజిక్స్ సబ్జెక్ట్కి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా బర్సరీస్ ఇచ్చేవాళ్ళు డిపార్ట్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ నుంచి. సో బట్ ఈ ఇయర్ ఇస్తున్నారా లేదా అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో మనం వీళ్ళకి కాంటాక్ట్ అవి చార్ట్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి, ఇంటర్నేషనల్ స్టూడెంట్ బర్సరీస్ ఎలిజిబులా కాదా అనేది. క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎలిజిబులా కాదని తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఈ పీజీసీ విత్ క్యూటీఎస్ 2 ways, లైక్ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. ఫుల్ టైం అయితే 12 months, 10 to 12 monthsలో ఫినిష్ అవుతుంది. అండ్ పార్ట్ టైం అయితే 18 months అనుకుంటా. ఓకే. సో అదర్ టీచింగ్ ప్రొవైడర్స్ కూడా ఉంటారు మనకు, అక్కడ కూడా మనం ట్రైన్ అవ్వచ్చు. సో మనం యూకేలో ఉంటున్నట్టయితే మనకు లొకేషన్కి దగ్గరలో ఉన్న ట్రైనింగ్ ప్రొవైడర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఇచ్చిన నాకు తెలిసిన ఒక లొకేషన్ హార్న్స్లో అని పెడుతున్నాను. ఈ నా లొకేషన్కి దగ్గరలో ఏమేమి టీచింగ్ ట్రైనింగ్ ప్రొవైడర్స్ ఉన్నాయో చెక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవి వీసా స్పాన్సర్షిప్ ఇస్తారా లేకుంటే ఇవ్వరా, సో వాళ్ళు క్యూటీసీ విత్ పీజీసీ విత్ క్యూటీఎస్ కోర్సా లేకుంటే ఓన్లీ క్యూటీఎస్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే. సో లెఫ్ట్ సైడ్లో మనకి ఫిల్టర్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. వీసా స్పాన్సర్షిప్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్, సాలరీస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ హౌ టు అప్లై, ఈ ట్యాబ్లో మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్, మన అప్లికేషన్ చేయడానికి ముందు పర్సనల్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ రెఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. రెఫరెన్సెస్లో వచ్చేసి మనకు ప్రొఫెషనల్ ఈమెయిల్ ఉంటే బెటర్. ఓకే. అండ్ సో టీచర్ ట్రైనింగ్ అప్లికేషన్లో ఇక్కడ మనం ఓన్లీ క్యూటీఎస్ చేయొచ్చు, పీజీసీ విత్ క్యూటీఎస్ చేయొచ్చు. నా ఆప్షన్ అంటే పీజీసీ విత్ క్యూటీఎస్ చేస్తే బెటర్. అండ్ దాని క్వాలిఫికేషన్ జీసీఎస్సీ అంటే మన 10th class, ఏ లెవెల్ అంటే ఇక్కడ మనం ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ అండ్ డిగ్రీ, ఈ 3 qualifications ఎనఫ్. అండ్ పర్సనల్ స్టేట్మెంట్లో ఏం ఇంక్లూడ్ చేయాలి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ ఏఐ యూజ్ చేసుకొని మనం కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోవచ్చు, అంతే మ్యాటరు. సో వాళ్ళే ఇక్కడ మనకు చెప్పారు. సో పర్సనల్ స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎందుకు టీచర్ అవ్వాలనుకుంటున్నాము, ఏం స్కిల్స్ ఉన్నాయి మా దగ్గర, మన అంతకుముందు ఎక్స్పీరియన్స్ టీచింగ్ రిలేటెడ్గా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ మంచిగా నెలకు బర్సరీస్ కూడా వస్తాయండి, అవి చాలా ఇంపార్టెంట్. సో అది ఇంటర్నేషనల్ స్టూడెంట్కి వస్తాయా రాదా అనేవి మనం వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. లోకల్ ఇప్పుడు యూకేలో ఉండి PhD ఉన్న వాళ్ళకి మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్ ఇట్లాంటి సబ్జెక్టులకు మాత్రం మంచి అమౌంట్ వస్తుంది మంత్లీ. లోకల్ వాళ్ళకి పిఆర్ స్టేటస్ ఉండి ఐఎల్ఆర్ స్టేటస్ ఉన్న వాళ్ళకి. బట్ నేను చేసినప్పుడు ఓన్లీ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కూడా బర్సరీస్ ఉన్నాయి. బట్ ప్రెసెంట్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేస్తే నాకైతే చూపించట్లేదు, బట్ ఒకసారి వాళ్ళకి కన్ఫర్మ్ ఫోన్ చేసి తెలుసుకుంటే బెటర్. సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్.